రైలు పంట చేతికొచ్చేపటికి వాతావరణం మారిపోయింది. ఎక్కడికి రా? తుఫాను వచ్చే సూచనలు కనపడుతున్నాయి. చెరువుకి గట్లు సరిగ్గా వేశారో లేదో ఒక్కసారి చూసేస్తానమ్మా. అన్ని సరిగ్గా వేసే ఉంటారు. నువ్వెందుకు నాన్న వర్షంలో బయటకు వెళ్ళటం? పనులన్నీ పని వాళ్ళ మీద వదిలేసి అజాగ్రత్తగా ఉండకూడదమ్మా. ఎంత ఒక గంటలో వచ్చేస్తాను కదా. హలో, ఏంటా ఈ టైంలో ఫోన్ చేసావండి? వరద నీరు వచ్చేసిందండి. అవునా, ఎలా వచ్చిందా? ఫ్యాక్టరీ పక్కన ఉన్న కాలువ వర్షం నీళ్ళు పొంగొచ్చేసిందండి. మై గాడ్, ఓ పని చేయి, మన ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ పిలిపించు. ఇసుక బస్తాలు నింపించేసి అడ్డం వేయించు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. కమాన్ క్విక్. మనోజ్, ఏమైంది ఈ టైంలో వచ్చారు? అది చెరువు గండిపడిందని తెలిసి అయ్యగారు వద్దన్న వినకుండా వెళ్ళారమ్మా. చెరువు దగ్గర గట్టు సత్తున్నామమ్మా. అయ్యగారు అంతకీ తిరిగి రాలేదమ్మా. మేము అందరం వెళ్ళి ఎత్తికినా అయ్యగారికి కనిపించలేదమ్మా. అయ్యగారికి ఏమైనా అయిందేమని భయంగా ఉందమ్మా. ఓ మై గాడ్, ఎంత ప్రమాదం జరిగింది. అందరూ పదండి, వెతుకుదాం. పదండి అమ్మా. ఒకసారి కారా పండి, మనసులో ఉంది. అలాగే రా. ఏమైంది? తుఫాన్లో వెళ్తున్నారు. అంకుల్ రొయ్యల చెరువుకి వెళ్ళారు, ఆచూకీ తెలియట్లేదు. ఆయనను వెతకడానికి వెళ్తున్నాం. మీరేం టెన్షన్ పడకండి, ఆయనకేం కాదు. మనోజ్, ఫ్యాక్టరీ నేను ఒక్కడనే వెళ్తాను రా. పాప ఒంటరిగా ఉంది, తన తోడుగా. అలాగే డాడీ, రండి వెళ్దాం. అంకుల్, మనసా జాగ్రత్త. అంకుల్, అటు వెతకండి. అంకుల్, మీకు కనిపించారా? నాకు కనిపించలేదు, మీకు కనిపించారా? ఎక్కడ లేరు. ఇంకా వెతుకుదాం. వెళ్ళు. నువ్వు అటువంటి చూడు. అంకుల్, అంకుల్, మనసా మనసా పదండి, త్వరగా పదండి. రిలాక్స్ రాహుల్. డాక్టర్, మనసుకి ఎలా ఉంది డాక్టర్? మీరు కంగారు పడకండి, మేము చూస్తాం. అలాగే, మీరు ఇక్కడే ఉండండి. బాబు, ఏమైందిరా? నా మనవరాలకి ఏమైంది? కంగారు పడకండి మామగారు, తనకేం కాదు. ఓకేనా? డాడ్ యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు డాడీ? ఇప్పుడే. మానస్కి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది డాడ్. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? పరిస్థితి చాలా సీరియస్ గా ఉందమ్మా. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? అవునమ్మా, పొత్తి కడుపులో బాగా గాయాలయ్యాయి. పేగులు, గర్భాశయం, కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు కూడా నిలబెట్టడం కష్టం. డాక్టర్ గారు, మరి ఆలస్యం ఉంది. తొందరగా ఆపరేషన్ ఏర్పాట్లు చేయించండి. ఆపరేషన్ అంటే 5-6 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 5-6 లక్షలా? డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను కడతాను. ఏరా, 12 o'clock ఫ్లైట్కి బయలుదేరతావా? ఏంటి అమెరికాకా? కాదు, అంబాజీపేట. అదేం డాడీ,
ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని వదిలేసి యుఎస్ వెళ్తామా? వెళ్ళకపోతే మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నువ్వు నష్టపెట్టిన 2 కోట్లు, మీ మావయ్య అప్పు చేసి తవ్వించిన రొయ్యల చెరువు తాలూకా నష్టం 70 లక్షలు మనమే కట్టాలి. నీకేదో పెళ్లి చేస్తే 60 లక్షలు కట్నం వస్తుంది, ఆ తర్వాత ఆస్తిపాస్తులు వస్తాయి అని ఆశపడ్డాను. ఆ 60 లక్షలు బ్యాంక్ కట్టేసిన తర్వాత ఈ ఆస్తిపాస్తులను అమ్మేసి మెల్లగా అప్పులని తీర్చొచ్చు కదా అని ఈ సంబంధానికి కమిటీగాను. ఇప్పుడేమో ఆ రొయ్యల చెరువులు వరదలో కలిసిపోయాయి, ఈ ఆస్తిపాస్తులన్నీ హైపోతెటిక్కి వెళ్ళిపోయాయి. ఇంకా మనం కానీ ఇక్కడ ఉంటే ఈ హాస్పిటల్ బిల్లు కూడా మనమే కట్టాలి. ఒక్కసారి నిదానంగా ఆలోచించండి డాడీ. నిదానంగా ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్లైట్ కాదు కదా, ప్రైవేట్ బస్సు కూడా దొరకదు. రేయ్, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందనే గ్యారంటీ కూడా లేదురా. ఇదిగో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు మెల్లగా దాటిపో. వాళ్ళ చావేదో వాళ్ళ చస్తా. మరి ఇంకే బయలుదేరండి, ఆలస్యం ఎందుకు? ఆస్తులు పోయాయని, కట్నాలు రావని, నిశ్చితార్థం కూడా జరిగిన తర్వాత ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిని, ఆపదలో ఉన్న పిల్లని వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారా? చెయ్, మీరు మనుషులేనా? కాకి చచ్చిపోతే ఏ కాకి దాన్ని వదలకుండా దాని చుట్టూరా కాపలా కాస్తాయి. కోతులు, ఏనుగులు, చివరికి కుక్కలు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కుక్కలకుండే విశ్వాసం కానీ, పక్షులకుండే జాలి కానీ లేని మీలాంటి మనుషులతో సంబంధం పెట్టుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. మీలాంటి మానవత్వం లేని మనుషులింటికి కోడలుగా పంపడం ఇష్టం లేక దేవుడే ఈ తీర్పు ఇచ్చాడు. మా బిడ్డని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. శవాల కోసం ఎదురు చూసే నక్కల్లాగా మీరెందుకు ఈ హాస్పిటల్ వార్డు దగ్గర పండిరా పండి. ఇంకేం చెప్పక వెళ్ళా. ఏమైందమ్మా? నాయన వచ్చేసావా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానమ్మా, దేవుడి దయ వల్ల. ఇదిగో వీళ్ళు మంచివాళ్ళు కాదురా. ఇలాంటి వాళ్ళతో మనకు సంబంధం వద్దు. మర్యాదగా బయటకు పొమ్మని చెప్పు, లేదంటే మెడబెట్టి గెంటే. పండిరా పండి. రారా. అవునమ్మా, మానస్కి ఎలా ఉంది? డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. అవునా? ఆపరేషన్ సక్సెస్. మీరు వెళ్ళి చూడొచ్చు. ఎంత గంట గడిచింది అమ్మా. మానస, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. మానస, అమ్మా మానస, షీఈ్ ఆల్ రైట్. 1 వీక్లో రికవర్ అవుతుంది. అవును రాయుడు గారు, మీరొచ్చారేంటి? అమ్మాయి మీకేమవుతుంది? ఇప్పుడు వరకు ఏమవుదండి, వీళ్ళందరూ ఒప్పుకుంటే మా కోళ్ళు అవుతుంది. అవునమ్మా, మానస్ అంటే మా వాడికి చాలా ఇష్టం. ప్రస్తుతం మా మనవరాలు మీ ఇంటి కోడలు చేసుకుంటారంటే కాదనగలమా? చాలా సంతోషం రాయుడు గారు. అయితే శుభం. హాయ్ మానస, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇదిగో నీ గిఫ్ట్. ఇట్స్ సో స్వీట్, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఆహా, ఏంటది? నా కడుపులో పెరుగుతున్న మన పాప. వాట్? కథ మొదలయ్యిందే, మన ప్రేమ కథ మొదలయ్యిందే, కల నిజమయ్యిందే, నిజమయ్యిందే. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడిప్పుడే అనిపిస్తుందే, పాదం నీ వైపే పరిగెడుతోందే. సెలయేరై పొంగింది నాలో సెలబ్రేషన్, తొలిసారిగా చేసావే చెలియా స్మైలీ సైన్. ఐ థింక్ ఇంతకు ముందర లేది వైబ్రేషన్, కలయు నిజమో తెలియదుగా ఈ కన్ఫ్యూషన్. అరచేతుల్లో ఆ నక్షత్రాలే వాలే వాలే, ఆనందంతో తలకిందవుతున్నా నేను వాలే. అంతేకాదండోయ్, ఇక్కడ మనుషులు కూడా చాలా స్నేహ స్వభావాలు. ఒక్కసారి ఇక్కడ సంగతులు ఏంటో చూసొద్దామా?
తొందరగా వెళ్ళిపోతున్నారా ఫాస్ట్ వెళ్ళరా వస్తున్నారా.